ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో మరో ట్విస్ట్ తెరపైకొచ్చింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం రాజకీయంగా ఇంకా ప్రకంపనల్ని రేపుతూనే ఉంది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఫిరాయింపులపై దాఖలైన పిటిషన్లపై మార్చి 12 లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మిగతా ఇద్దరు విషయంలో కూడా నిర్ణయాన్ని ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ నెల 11న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ దానం నాగేందర్లపై అనర్హత పిటిషన్లు స్పీకర్ కొట్టేశారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతించిన దానం నాగేందర్ తన ఎలాంటి తప్పు చేయలేదన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు చట్టాల గురించి తెలుసన్నారు. దానం నాగేంద్రపై అనర్హత వేటు వేయాలని అప్పట్లో ఫిర్యాదు చేసిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. దానం నాగేందర్ కి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విషయాన్ని పిటిషన్ లో పేర్కొన్నారు.